నిన్ననేమో ప్రజలు వాళ్ళంతటా వాళ్ళు రేవంత్ రెడ్డి మాటలు విని ఓట్లేలే, రేవంత్ రెడ్డి స్కీములు చూసి ఓట్లేలే, రేవంత్ రెడ్డి చరిత్రను చూసి ఓట్లేలే, కేవలం కేసీఆర్ ఓడగొట్టాలన్నటువంటి ఆ కసి రేవంత్ రెడ్డి గారిని గెలిపించింది. ఈ 4 నెలలకు అర్థమైంది ఏంటంటే మొన్నటిదాకా నాకు ఓట్లేసిన జనం ఇవాళ ఎందుకు ఓట్లేయలేకపోతుంది అంటే అది మీది కాదు అని అర్థమైపోతున్నారు. తన కాళ్ల కింద భూమి కదిలిపోతుంది కాబట్టే డెస్పరేషన్ లో భారతీయ జనతా పార్టీ మీద ఇలా దుర్మార్గమైనటువంటి ఆరోపణలు చేస్తా ఉన్నాడు. ఎన్నికల ముందంటేనేమో స్టేట్ ఎన్నికల ముందంటేనేమో మనకు కొంత అప్రమత్తంగా లేదు, సక్సెస్ కావచ్చు. పెయిడ్ ఆర్టికల్స్ తో డబ్బులు ఖర్చు పెట్టి మీడియాలో ప్రచారం చేసుకుంటా, పేపర్లలో ప్రచారం చేసుకుంటా ఇవాళ మళ్లీ గోల్మాల్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు. కానీ ఈ దఫా అది చెల్లదు కాక చెల్లదు. మోడీ గారి చరిత్ర ముందు, మోడీ గారి పని ముందు, మోడీ గారి యొక్క గొప్పతనం ముందు ఇట్లాంటి చిల్లర మాటలకు, చిల్లర ఆరోపణలకు ప్రజలు ఇలా విశ్వసించే పరిస్థితి లేదు. ఇవాళ ఏమంటాడు ఆయన, ఇవాళ భారతీయ జనతా పార్టీ అధికారంకి వస్తే రిజర్వేషన్లన్నీ కూడా ఎత్తేస్తారని చెప్తున్నాడు. అరే నీకేదమ్మా తెలివి ఉన్నట్ట లేనట్ట? ఫస్ట్ టైం అగ్రవర్ణాలలో ఉన్న పేదవాళ్లకు కూడా రిజర్వేషన్ కల్పించిన చరిత్ర భారతీయ జనతా పార్టీ విషయం మర్చిపోతుంది. అగ్రవర్ణాలలో ఉన్న పేదవాళ్లకు అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసినప్పుడు నా దేశం కులం లేని దేశంగా, అంతరాయం లేని దేశంగా, అందరూ కలిసిమెలిసి గొప్పగా ఎదిగే దేశంగా ఉంటుంది అని చెప్పిండు. అప్పటి వరకే రిజర్వేషన్ ఉంటాయని చెప్పండి. కానీ 75 ఏళ్ళు కలిసినప్పటికీ అంతరాలు పోలేదు, కులమే పోలేదు. కులము పోకపోగా ఇవాళ ఆఫ్టర్ 75 years ఇవాళ ఈడబ్ల్యూఎస్ పేరిట అగ్రవర్ణాల పేదలకు కూడా రిజర్వేషన్ అందించినటువంటి చరిత్ర భారతీయ జనతా పార్టీకి ఉంటే రిజర్వేషన్ ఇచ్చేస్తాను మూర్ఖం మాట చెప్తాను. నీకు నాలుకనా తాటి మట్టనా నువ్వు అర్థం చేసుకోవాలి. రెండవది ఇవాళ మొన్న 30 ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్నటువంటి 30 ఏళ్లుగా పరిష్కారం కాని మాదిగ బిడ్డల, మాదిగ ఉపకులాల రిజర్వేషన్, ఏబీసీల కేటగిరీషన్, మాకు రిజర్వేషన్లు అంబేద్కర్ ఇచ్చినప్పటికీ కూడా మా రిజర్వేషన్ ఫలాలను మేము అందుకోలేకపోతున్నామని చెప్పి 30 ఏళ్లుగా కొట్లాడుతుంటే అనేక మంది చనిపోయిండ్రు, అనేక మంది మీద కేసులు అయితే కూడా ఎవరు పట్టించుకోలేదు. ఇవాళ భారత ప్రధానమంత్రి స్వయంగా ఒక అనగారిన వర్గాల జాతి మాకు ధర్మం కావాలి, న్యాయం కావాలి, మాకు రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్ ఫలాలు కూడా అందుకోలేకపోతున్నామని చెప్పి ఆక్రోశిస్తా ఉంటే పట్టించుకోవట్లేదు. ఇంత అన్యాయం ఉంటుందని చెప్పి మాట్లాడిన మహనీయుడు నరేంద్ర మోడీ గారు. అందుకని ఏపీసీడీల వర్గీకరణ తప్పకుండా పరిష్కారం కావాల్సిందే, నేను ఉంటా మందకృష్ణ మాదిగయ్యానని చెప్పి ఇవాళ అభినందించినటువంటి పార్టీ, అభినందించిన నాయకుడు నరేంద్ర మోడీ గారు. అంతేకాదు ఆ జాతి బాగుపడ్డానికి, అన్ని విధాలా బాగుపడ్డానికి అన్ని రకాల సపోర్ట్ చేస్తా అని చెప్పి మాట ఇచ్చిన వ్యక్తి కూడా నరేంద్ర మోడీ గారు అని చెప్పారు. బతికేటువంటి వాతావరణం కల్పించాలని చెప్పి నరేంద్ర మోడీ గారు పాకులాడుతూ ఉంటే మీరు చేసేటువంటి చిల్లర ఆరోపణలకి సిగ్గుపడుతున్నారు. ఇవాళ తెలంగాణ యావత్ ప్రజానికానికి ఇలాంటి మోసపు మాటలు, చిల్లర మాటలు, మతిలేని మాటలు, దేశలేని మాటలు మాట్లాడే నాయకుల పట్ల అప్రమత్తంగా ఉండాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. దమ్ముంటే దీని మీద నువ్వు చెప్పు ఏముందో, కానీ ఇట్లాంటి బేస్లెస్ ఆరోపణ చేసి లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తే తప్పకుండా మాడి నశైపోతామని చెప్పి హెచ్చరిస్తూ మీరందరూ జైలుతున్న నాయకులకు, కార్యకర్తలకు ఒక మాట మాత్రం చెప్తున్నా. 600 అయినా ఇక్కడ రేపు పార్లమెంట్ ఎన్నికల్లో అందరం కనుక కలిసికట్టుగా పనిచేస్తే 12 సీట్ల పైబడి గెలుపు మాటే తప్ప దానికన్నా తక్కువ గెలిచే ప్రసక్తి లేదు. వాళ్లకు దింపుడు కళ్ళంగా ఆశ అని చెప్పిన చూసావా, డబ్బు మీద కేసీఆర్ గారు ఏం చేసిందో ఇవాళ వీళ్ళు కూడా అదే పని చేస్తున్నారు. డబ్బు సంచులు తీసుకుపోయి కొంటున్నారు, ఇళ్లలో పోయి బెదిరిస్తున్నారు, ఇళ్లలో పోయి ఎందుకు రావని చెప్పి అడుగుతున్నారు. ఆ ప్రయత్నం చేసిన కేసీఆర్ కాలగర్భంలో కలిసిపోయిండు. తప్పకుండా నీకు కూడా అదే గతి పట్టబోతుందని చెప్పి ఆయన కాలగర్భంలో కలవడానికి ఎక్కువ టైం పట్టింది, నువ్వు కాలగర్భంలో కలపడానికి మాత్రం సంవత్సరం కూడా కలిసి పట్టట్లేదని చెప్పి హెచ్చరిస్తూ ఇలాంటి పిచ్చి ప్రయత్నాలు మానుకొని ప్రజాస్వామ్యం మీద విశ్వాసం ఉంచి, ప్రజల మీద విశ్వాసం ఉంచి మీరు ఓట్లడుకోవాలి. కానీ ఇలాంటి చిల్లర వేషాలతో మీరు ఎన్నడూ గెలవలేరని చెప్పి విజ్ఞప్తి చేస్తూ మా పార్టీ కార్యకర్తలు ఇలా తెలంగాణలో మరీ ముఖ్యంగా మల్కాజ్గిరిలో అన్ని రకాల అవగాహన కలిగిన వాళ్ళు కాబట్టి 10 రోజుల పాటు అప్రమత్తంగా ఉండి ఈ చిల్లర పనులను అరికట్టి గొప్ప విజయం సాధించి పెట్టాలని చెప్పి ఇవాళ మీరు వచ్చినందుకు
మీకు అందరు ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు మళ్ళొక మీటింగ్ ఉంది కానీ సెలవు తీసుకున్న ప్రభాకర్ గారు మాట్లాడతారు, అట్లే సుభాష్ గారు మాట్లాడతారు కాబట్టి దీన్ని కొనసాగించాల్సిందిగా కోరుతూ జై తెలంగాణ.